ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని ప్రముఖ సినీ నటి ఆమని అన్నారు. ప్రధాని మోదీ విధానాలు, పార్టీ క్రమశిక్షణ నచ్చడంతోనే బీజేపీలో చేరానని, ఏ పదవిని ఆశించి రాజకీయాల్లోకి రాలేదన్నారు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో సేవ చేస్తానని, భవిష్యత్తులో ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మనతో మాట్లాడేందుకు ఆమని గారు ఉన్నారు. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఆమని గారు భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. చాలామంది భారతీయ జనతా పార్టీలోకి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి 2018 ఎన్నికల్లో 14 ఎన్నికల్లో వచ్చి పోటీ చేసి ఓడిపోయి వెనక్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఏ అంబిషన్తో బీజేపీని చూస్ చేసుకున్నారు? ఫర్దర్ కార్డ్స్ ప్రజలకి మంచి చేయాలి, సేవ చేయాలనేది అంతే, ఒక అంబిషన్ వేరేం లేదు. గతంలో చాలామంది సినిమా ఆర్టిస్టులు భారతీయ జనతా పార్టీకి వచ్చారు, క్యాంపెయిన్ చేశారు, ఏపీ నుంచి కూడా క్యాంపెయిన్ చేశారు, కంటెస్టెంట్ చేశారు. సో గెలుపోవటంలో సహజం, రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి గ్లామర్ రాజకీయాల్లో ఉపయోగపడదు అనేటువంటి రకరకాల విమర్శలు. దీన్ని ఎట్లా ఓవర్కమ్ కాకపోతుంది? దాని గురించి నాకు తెలియదండి. నేను వచ్చిన పర్పస్ ఏమంటే, నేను సినిమా పార్టీలో ఉండి మంచి చేయాలి, జనాలకి సేవ చేయాలి, మంచి పనులు చేయాలి అనేది ఒకటే ధ్యేయం, అంతే తప్ప నాకు అవన్నీ గురించి కూడా నాకేం తెలియదు. సో తెలంగాణ పార్టీలో ఉండే మీరు కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు జాయిన్ అయింది తెలంగాణ. అవును, తెలంగాణలోనే ఉంటాను. సో మీతో పాటు ఇంకొరైనా వేరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? మిమ్మల్ని తెలియదండి, అది నాకు తెలియదు. ఫర్దర్గా మీరు ఎట్లా ముందుకు వెళ్తారు? అంటే మీరు ఏదైనా కాన్స్టిట్యూన్సీ చూస్ చేసుకుంటారా, లేదంటే కేవలం పార్టీ చెప్పిన విధానాలకు మాత్రమే లోబడి పనిచేస్తారా? పార్టీలో మంచి పనులు చేయడానికే నాది ఒకటి, వేరే ఇంకేమీ లేదు. మంచి భవిష్యత్తులో పార్టీ మిమ్మల్ని ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేయాలి, అది తెలియదండి. ఇంకా ఫ్యూచర్ ఏమో నాకు తెలియదు. రైట్, ఓకే. ఇది పరిస్థితి. కేవలము పార్టీలో సేవ చేయడం మాత్రమే భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను తప్పితే ఫర్దర్గా పదవులను అదేవిధంగా పోటీ చేసే అంశానికి సంబంధించి పార్టీ నిర్ణయిస్తే తప్పితే తను ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైతే సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో కీలకంగా వివరించేందుకు సిద్ధమైనట్లు సినీ నటి ఆమని చెప్తున్నారు. కెమెరామెన్ నిరంజన్ రెడ్డితో రాజేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.